శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. సుమతి శతకం 4వ భాగం. కరణము సాదయ్యున్నను గరిమదముడిగినన్ బాము కరవకయున్నన్ దరదేలు మీటకున్నను గరమరుదుగ లెక్క గొనరు కదరా సుమతి. తాత్పర్యం: అన్ని వేళలా మెతక స్వభావం పనికిరాదు. ఎందువల్లనంటే కరణము మెతక మనిషి అయి ఉంటే ఊర్లోని నాయకులు ఆయనను బతకనివ్వరు. అలాగే ఏనుగు మదం తప్పి సాధువుగా ఉంటే దాన్ని హింసిస్తారు. పాము కరవకుండా ఉంటే, ఏలు కుట్టకుండా ఉంటే వాటిని లెక్కే చెయ్యరు. కనుక సమయాలను బట్టి కరుకుతనం కూడా అవసరమే సుమా అని కవిగారు చెప్తున్నారు. కసుగాయగరచి చూచిన మసల కతగుయ గురుగాక మధురంబగున పసగలుగు యువతులుండగా బసిబాలల పొందువాడు పరశూర సుమతి. తాత్పర్యం: కసుగాయలు అంటే పసిపిందలు. అటువంటి పసిపిందలను కొరికి చూస్తే వగరుగా ఉంటాయి తప్ప నోటికి రుచినివ్వవు, మధురముగా ఉండవు. అలాగే అందమైన వారు, ప్రాయంలో ఉన్నవారు భార్యలు ఉండగా అటువంటి వారిని వదిలిపెట్టి పసిపిల్లలతో పాడు చేసేటువంటి వారు పశువుల కన్నా హీనము సుమా. పసిపిల్లలను పాడు చేయకూడదు, బాలికలను రక్షించాలి అని ఆనాడే కవిగారు చెప్పారు. కవిగాని వాణి వ్రాతయున వరసభావములేని నాతుల వలపున్ దలచి చని పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. తాత్పర్యం: ఎవరెవరి విద్యా కౌశలములు పనికిరావో ఇచ్చట తెలుపబడింది. ఏమనగా కవి కానివాడు చేయు రచనలను, వివిధ భావములు పలికించలేని స్త్రీ యొక్క ప్రేమను, అడవి పంది కొట్టలేని పురుషుల నైపుణ్యము లెక్కింపదగదు సుమి అని కవిగారు చెప్తున్నారు. కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాడు సుమీ యప్పించుట లేదు సుమీ సతుల వలపులేశము సుమతి. తాత్పర్యం: చెడు స్నేహములు కూడదు. దానివల్ల మనకు వచ్చే కీర్తి పోతుంది, నలుగురిలో పరువు పోతుంది, ఇంటా బయట మనని దూషిస్తారు. అప్పు ఇచ్చుట శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటానికి మూలమవుతుంది. దీని మూలమున స్త్రీ వలపు నిలువదు. భర్త సంపాదించింది అనవసరపు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేస్తూ ఉంటే ఆ ఇంటి స్త్రీ అతడిని గౌరవించదు అని. కనుక మనము అప్పులిచ్చి శత్రుత్వం తెచ్చుకోకూడదని, సమయాలను బట్టి ఇచ్చినప్పుడు వసూలు చేసుకునే సత్తా ఉండాలని కవిగారు చెప్తున్నారు. కాముకుడుదనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుట ఎల్లన్ బ్రేమంబున జరుకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. తాత్పర్యం: వేశ్యల కలయిక నిషిద్ధమైనటువంటిది అని చెబుతారు పెద్దలు. ఎందువల్లనంటే ఒక పురుషుడు భోగించి వదిలిపెట్టిన స్త్రీని ఇంకొకడు కోరినట్లయితే చెరకు పిప్పిని కోరుకున్న చీమలు అని అర్థం. అందువల్ల సంపద పోతుంది, దురలవాట్లు వస్తాయి,
శరీరానికి రోగాలు వస్తాయి కనుక కూడని పని చేయవద్దు అని కవిగారు హెచ్చరిస్తున్నారు. కారణములేని నగవును బేరణములేని ప్రేలేమ పృథ్వీస్థలిలో బూరణములేని బూరయు వీరణములు లేని పెండ్లి వృధరా సుమతి. తాత్పర్యం: వృధాగా వ్యర్థంగా ఉండేది ఏదైనా సరే కారణం లేక నవ్వే స్త్రీ, లోపల ఏమీ పెట్టకుండా ఉండే బూరె, వాద్యము లేని వివాహము మొదలగునవి వ్యర్థము అని చెబుతున్నారు. అంటే కారణం లేకుండా పుట్టి పుణ్యానికి ఎవ్వరూ కూడా నవ్వకూడదు, ఆడవారు అసలు నవ్వకూడదు. ఎందువల్లనంటే పడిపోయినప్పుడు నవ్వినట్లుగా అనిపించిన ద్రౌపదిని చూసి దుర్యోధనుడు అంత కక్ష కట్టి కురుక్షేత్ర యుద్ధానికి కారకుడయ్యాడు. లోపల ఏమీ పూరణము పెట్టకుండా పూర్ణబూర వండితే రుచి ఉండదు కదా. అట్లాగే మేళాలు లేని పెండ్లి, మంత్రాలు లేని పెళ్లి కూడా పనికిరానివే అని కవిగారు చెప్తున్నారు. కులకాంత తోడనెవ్వడు కలహింపకు వట్టి తప్పు గటింపకు మీ కలకంటి కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు సుమతి. తాత్పర్యం: కులకాంత అంటే పెండ్లి చేసుకున్న భార్య. ఆమె ఉత్తమ జాతి స్త్రీ. ఆమెతో ఎప్పుడూ కూడా కలహించకూడదు. భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలి. కులస్త్రీలతో తగులాట ఇంటికి ఒంటికి కూడా మంచిది కాదు అని కవిగారు చెప్తున్నారు. ఏ ఇంటైనా సరే సుఖము ఉండాలి అంటే ఆ ఇంట్లో వారందరూ మనశ్శాంతితో సుఖంగా ఉండాలి. అట్లా లేకుండా ఎప్పుడు కొట్లాడుకుంటూ తిట్టుకుంటూ బాధిస్తూ ఉంటే వారు ఒకరినొకరు ఇంకా బాధించుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు నరకమవుతుంది సుమా అని చెప్తున్నారు కవిగారు. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగనేరవు మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: మనకు అవతల మనిషి మీద ప్రేమయున్నచో అతను ఏమి చెప్పినా మనకు తప్పుగా అనిపించదు. అతడి మీద మనకు ప్రేమ స్వభావము లేనప్పుడు అతడు మనకు మంచి చెప్పినా సరే తప్పుగానే అనిపిస్తుంది, కోపం వస్తుంది. ప్రేమ లేని చోట తప్పులు కనిపిస్తాయి, ప్రేమ ఉన్న చోట తప్పులు కూడా ఒప్పులుగా మారుతాయి. సాధ్యమైనంత వరకు కూరిమి అంటే ఓర్పుతో ఉండాలి అని చెప్పునది ఈ పద్యభావం. కొంచెపునరు సంగతి చే సంచితముగీడు వచ్చునది ఎట్లన్నన్ గించిత్తు నల్లి కరచిన మంచమునకు జట్టు వచ్చు మహిళో సుమతి. తాత్పర్యం: చెడ్డవారితోటి చెలిమి చేయకూడదు. చెడ్డవారితో చెలిమి మనకు చేటును తీసుకుని వస్తుంది. ఎట్లా అంటే భారీ శరీరం ఉన్నా సరే చిన్న నల్లి కుట్టినట్లయితే మంచాన్ని తెగబాదుతాము, విరక్కొడతాము. కనుక చేటు వచ్చేది చెడ్డవారి స్నేహం. అది చిన్నదైనా పెద్దదైనా సరే దూరంగా ఉండాలని కవిగారి భావన. కొక్కోక మెల్ల చదివినా చక్కని వాడైన రాజచంద్రుడు అయినన్ మిక్కిలి రొక్కమునీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతి. వారకాంతలు అంటే వేశ్యలు. అచ్చమైన ప్రేమ వారికి ఉండదు. వారిపై ప్రేమ ఉండాలి అంటే కాసుల వర్షం కురిపించాలి అని తెలియజేస్తుంది ఈ పద్యం. ఎంతో మంది గొప్పవారు, రాజులు, సంపద పరులు పూర్వము ఈ దురలవాటుకు లోనై
వారి సంసారాలను చెడగొట్టుకుని ఆస్తిపాస్తులు పోగొట్టుకుని నానా హింసల పాలయ్యి చులకనయ్యి నశించారని కవిగారు చెప్తున్నారు. రతీశాస్త్రము ఎంత చదివినా, ఎంత గొప్ప అందగాడైనా, రాజాది రాజైనా ధనమియ్యందే వేశ్యాసుఖం లభించదు. కనుక ఇటువంటి దురలవాట్లకు లోను కాక కులకాంతలతో సుఖముగా ఉండమని కవిగారు బుద్ధి చెప్తున్నారు.